హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నిన్నటి వీడియోకి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేద్దామండి. ఫస్ట్ లక్ష్మి హాయ్ లక్ష్మి, శ్రీ మహాలక్ష్మి గారు హాయ్ అండి, రాధిక గారు హాయ్ అండి, స్వాతి గారు హాయ్ అండి, రేణుక గారు హాయ్ అండి, సరిత గారు హాయ్ అండి, గీతా ప్రసన్న గారు హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ పేర్లు పెట్టారు కాబట్టి, అదే కామెంట్ చేశారు కాబట్టి మీ పేర్లతో చెప్పగలిగానండి. మిగతా వాళ్ళందరికీ కూడా హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో స్టార్ట్ చేశారు కదండి, వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలాగే హైప్ అని వస్తుందండి, హైప్ ఇచ్చేసారనుకోండి వీడియో కొంచెం ఫాస్ట్గా పరిగెత్తిద్ది అనమాట. అందుకే అడుగుతున్నాను. కొత్త వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్ ఉంటాయన్నమాట మన ఛానల్లో అయితే మటుకు. ఇంకా చాలామంది మీ మార్నింగ్ రొటీన్ని షేర్ చేయండి అక్క, వీడియోస్ చేయండి, లాంగ్ వీడియోస్ అని అడుగుతూ ఉన్నారు. ఇంకా సరేనని చెప్పి ఇంకా స్టార్ట్ చేశానండి. నిదానంగా 1 by 1 ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది అనమాట. మీరు దానికి రెస్పాండ్ అయ్యి ఎలా ఉంది ఏందని చెప్పి నా కామెంట్ రూపంలో షేర్ చేసేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా పొద్దున్నే లేచి ఇంకా పని అనేది స్టార్ట్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా కొన్ని సరుకులు అయితే మటుకు కొంచెం ఉంటాయి కదా ప్యాకెట్స్లో, అవన్నీ కూడా డబ్బాల్లో ఫిల్ చేసేసి ఇంకా నేను గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెము ముందు రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తే ఇంక నేను కిచెన్ అనేది క్లీన్ చేయకుండా అలాగే పెట్టేస్తాను అనమాట. తర్వాత రోజు పొద్దున్నే లేచి ఇంకా పని అనేది స్టార్ట్ చేస్తాను. ఆ రోజు తర్వాత రోజు మావాడికి హాలిడే అనుకుంటా, సాటర్డే ఏదో వచ్చింది, సెకండ్ సాటర్డే. అందుకే కొంచెం బద్ధకంగా ఒక 6:15 ఆ టైంకి అయితే నిద్ర లేచాను అనమాట. ఇంకా ఆ రోజు మా ఆయనకి కూడా ఆఫ్టర్నూన్ డ్యూటీ అనమాట. ఇంకా సాటర్డే ఇంకా హాలిడే, గవర్నమెంట్ హాలిడే వచ్చిందంటే ఇంకా పీటీలో అలాంటివి ఏమీ ఉండవు అనమాట. మంచిగా నిద్రపోయి లేచాను. ఈ మధ్య అంతా అలసిపోయి ఉన్నాను కదా, అలా ఎలా తిరిగేసి అందుకని చెప్పి ఏదో లేండి అప్పుడప్పుడు ఇంకా బద్ధకం వస్తుంది అనమాట. ఇంకా లేచికోండి ఇంకా ముందు రోజు గిన్నెలు అవి ఉంటే అవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. మామూలుగా గ్యాస్ బండ్ అనేది అదేనండి, గ్యాస్ అరుగు అనేది మంచిగా నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట. కొంచెం ఇదిగా అనిపించినప్పుడల్లా చేసేస్తాను నేనైతే మటుకు. కాకపోతే మంగళవారం శుక్రవారం తప్ప మిగతా వారాల్లో నీళ్లు పోసేసి కడిగేసి పెట్టేస్తాను. నేను ముందు రోజు గురువారం రోజు నైటే ఇంకా నీట్గా మళ్ళీ తర్వాత శుక్రవారం వస్తుంది కదా అని చెప్పి నీట్గా కడిగేశాను. నిన్న ఒక్కరోజు కదా అని చెప్పి ఇంకా అలా ఉంటే ఇంకా తుడిచిస్తానమాట. మామూలు క్లాత్ పెట్టి తుడిచేసి ఇంకా ముగ్గులు అయితే పెట్టేస్తాను ఎప్పట్లాగేను. మంచి పాజిటివ్గా ఉండేది ఎక్కడన్నా ఉందంటే వంటగది నీట్గా ఉండి రాగానే చిరాకు లేకుండా ఉంటే మైండ్ మంచిగా అనిపిస్తుంది, ఫాస్ట్గా పని చేయాలనిపిస్తుంది అనమాట. ఇంకా అలా ఉండేటట్టు చూసుకుంటాను, మ్యాక్సిమం అలాగ ఉండేటట్టే చూసుకుంటాను. కిచెన్ అయితే ఇక్కడ బాగా ఇచ్చారండి, విండోస్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, అటువైపు కూడా ఇచ్చారనమాట. అటువైపు రోడ్డు ఉందండి, ఇంటి పక్కన ఇల్లు లేదనమాట, రోడ్డు ఉంది. అందుకని చెప్పి మనకి లైటింగ్ అనేది వెంటిలేషన్ బాగుంటుంది అనమాట. పైన సీలింగ్ అదంతా కూడా హైట్ ఉందన్నమాట. అందుకే మంచి వెలుతురు అయితే వచ్చేస్తుంది. నేను కిచెన్లో అలా నిల్చొని వంట దగ్గర, అది గ్యాస్ దగ్గర నిల్చొని వంట చేస్తూ ఉంటాను కదా, ఎదురుగా రోడ్డు అనమాట. వెహికల్స్ అయిపోవడము, ఇంకా మామూలుగా అమ్మేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇంకా వచ్చేటప్పుడు ఎదురుగా కనిపిస్తూ ఉంటారనమాట. నేను వంట చేస్తా అవన్నీ చూస్తా ఇంకా వంట చేసుకుంటుంటాను. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ కిచెన్ నాకు భలే నచ్చింది అనమాట. ఇంకా అలాగే ఏదైనా కావాలన్నా కూడా ఈ కిచెన్ ఉంది కదా, ఈ కిచెన్ ముందర సందు ఉందన్నమాట. అటు రోడ్డు కదా, సందు ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి బకెట్ వేస్తానమాట. ఏదైనా కావాలంటే ఇంటి ముందుకెళ్ళి అక్కడ తీసుకోవడం కన్నా ఎక్కువ ఇక్కడ ఇటువైపు వస్తారు కదా, స్టార్టింగ్ ఇటు వస్తారనమాట. పూలు కానీ అరటిపళ్ళు కానీ ఇంకేదైనా అమ్మేటోళ్ళు ఇటువైపు వస్తారనమాట. ఇటు తిరుపతిలో కొంచెము ఫేమస్ ఏంటంటే బొరుగులు మిచ్చరండి, మసాలా బొరుగులు చేస్తారు కదా, అదైతే ఈవినింగ్ 6:30 ఆ టైం కల్లా వచ్చేస్తారనమాట. ఇంకా అటువైపు వెళ్ళి వచ్చేకాడికి ఇక్కడ నిల్చొని ఇక్కడ బుట్టేసేస్తే ఇస్తారు. ఇంకా అలా తీసుకుంటా ఉంటానన్నమాట. ఇంక నేనైతే మటుకు ఇదిగోండి చెప్పాను కదా, నీట్గానే ఉంది కిచెన్ అయితే మటుకు. సరేనని చెప్పి ఇంక తుడిచేద్దాము, మళ్ళీ నీళ్ళన్నీ పోసేసి మళ్ళీ అదంతా ఎందుకులే అన్నట్టు ఇంకా అలా పైనే తుడుస్తున్నాను అనమాట. మనకి ముగ్గులు ఉండాలన్నమాట మెయిన్. ఇంకా మొన్న రాత్రి పెట్టిన ముగ్గు కదా కొంచెం అని చెప్పి ఇంక మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఇంకందుకని చెప్పి అంత తడిబట్టు పెట్టేసి ఇలాగా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను. కొంతమంది
గ్యాస్ బండ అంటుంటే గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, సిలిండర్ బండ అనుకుంటున్నారండి. సిలిండర్ బండ అస్సలు కాదండి. ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, గ్యాస్ స్టవ్ పెట్టింది, దాన్ని మేము గ్యాస్ బండ, అరుగు ఇట్లా అంటాం అనమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాంగ్వేజ్ కదా, అందుకు కన్ఫ్యూజ్ అయిపోయి గ్యాస్ బండని మీరు తుడిచేది అన్నట్టు చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట. గ్యాస్ బండ కాదులేండి, అది గ్యాస్ అరుగు అనమాట, ప్లాట్ఫామ్ అనమాట. మంచిగా ఇలా తుడిచేసి ఇంకా నీట్గా పెట్టేస్తాను. కొన్ని మాటలు నవ్వొస్తూ ఉంటాయి. ఇంకా టీ అలా పెట్టుకోవాలండి. కాకపోతే కొంచెం బద్ధకం అని చెప్పాను కదా, అందుకని చెప్పి ముందైతే ఈ పని చేస్తున్నాను. శనివారం కదా, ఇంకా అలాగా కొంచెం గురువారం చేస్తానన్నమాట. కొంచెం మంచిగా అన్నీ కొంచెం తుడిచిపెట్టేసి ఇంకా అలా చేసిన దాన్ని మళ్ళీ ఫ్రైడే అంతా వదిలేస్తాను కదా, ఇంకా నాకు అలా అనిపిస్తుంది అనమాట. పొద్దున్నే ఒకసారి కానీ అలా అన్నీ అలా టచ్ అప్ అంటారు కదా, అలా ఒక గుడ్డ తీసుకొని అలా తుడుచుకొని అలా పెట్టేసుకుంటే నీట్గా అనిపిస్తుంది. ఇంక మళ్ళీ రేపు ఆదివారం బద్ధకం వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా అలా 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 తుడుచుకుంటా ఉన్నాను. ఇంక మా ఆయన కూడా లేచి, ఇంకా ఆయనకి కొంచెం ఉదయాన్నే లేచి అలవాటు కదా డ్యూటీ ఉంటే, ఇంకా అందుకని చెప్పి నేను లేచాను కదా, ఇంకా అది ఇది కదిలిస్తుంటే ఇంకా లేచేశారనమాట. ఇంకా మావాడు మాత్రం ఇంకా మనం లేపేదాకా లేడనమాట. ఇంకా కొంచెం పడుకొని మమ్మీ, కొంచెం పడుకొని మమ్మీ అంటా ఉంటాడు. ఏసీ ఆన్ చేసుకొని అది ఆపితే చాలు మంచిగా లేచి కూర్చుంటాడు అనమాట. ఇంక నేను ఈ పని చేసుకొని ఇంకా వాడి కోసం పాలు, మా కోసం టీ ఈ పెట్టేసుకొని ఇంకా వాకిటి ముందు ముగ్గు కూడా పెట్టేయాలన్నమాట. ముగ్గు పెట్టేస్తే ఇంకొక పని అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా ఇల్లులు కూడా ఒకేసారి ఇంకా ఇవంతా క్లీన్ చేసుకున్నా కదా, ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత ఇంక ఇల్లులు జుమ్ముకుంటా వెళ్ళిపోతా, అక్కడక్కడ దులుపుకుంటా వెళ్ళిపోయి ఇంకా వాకిలి కడిగి ఇంకా అది తుడిచేస్తాలేండి, ముగ్గు అయితే పెట్టేస్తాను. అప్పుడు చూడడానికి హాయిగా అనిపిస్తుంది. ఇంకా ఇదిగో అదిగోనే లోపల ఇంకా టిఫిన్ టైం కూడా అయిపోయింది అనమాట. ఇంక నేను టిఫిన్ పొయ్యి మీద ఏదన్నా ఇడ్లీ అలా అనుకోండి ఇంక పెట్టేస్తాను. స్కూల్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇంకా ఈ టిఫిన్నే హడావిడి అనమాట. నేను లంచ్ బాక్స్ ఎలాగో తీసుకెళ్తాను. ఇంక మా ఆయనకి కూడా లంచ్ బాక్స్ అనేది పెట్టనవసరం లేదు కదా, ఆయన కరెక్ట్ డ్యూటీ టైంకి తినేసి ఇంకా బయలుదేరతారనమాట. అందుకే పొద్దున్నే నాకు వంట హడావిడి ఉండదండి. నేను అందుకే స్కూల్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ నుంచి మా వాడు ప్లే క్లాస్ నుంచి స్కూల్ పక్కన ఉండేటట్టు తీసుకుంటానమాట. ఇల్లు అయితే మటుకు అది ఎలాగైనా నాకు ఇబ్బంది ఉన్నా మా వాడికి మంచి టైంకి ఇంకా బాక్స్ అందించేటట్టు అలా ఉండేటట్టే చూసుకుంటానమాట. అలాగేను ప్లే క్లాస్లో అయితే మా వాడిని చిన్న ఎల్కేజీలో ప్లే క్లాస్లో వేసినప్పుడు కూడా స్కూల్కి ఇంటికి కొంచెం దూరమైన కాలువ దాటుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. నెల్లూరులో పెన్నా కాలువ తెలిసే ఉంటుంది మీ అందరికీ. పెన్నాకి అటువైపు ఉండేవాళ్ళము, స్కూల్ ఇటువైపు ఉండేదన్నమాట. అస్సలకి పెన్నా కాలువ పారుతుంటే అదొక సౌండ్ వస్తుందండి. నెల్లూరు వాళ్ళు ఉంటే ఎవరికైనా తెలిసిద్ది అనమాట. అది మూత కొడుతుంటుంది, ముయ్యి అంటుంటుంది నీళ్లు పారేటప్పుడు. ఆ బ్రిడ్జి దాటుకొని ఇంకా రైస్ మిల్లులు అవి ఉంటాయి అనమాట. రైస్ మిల్లులు దాటుకొని వెనకాలే స్కూల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వదిలిపెట్టేసి బ్రేక్ తీసుకెళ్ళి ఆఫ్టర్నూన్ వరకే కదా అప్పుడు అలా ఇచ్చేదాన్ని. తర్వాత మళ్ళీ మేము నెల్లూరు నుంచి జెన్కోకి క్వార్టర్స్ ఇచ్చారనమాట. అక్కడికి వెళ్ళాం. క్వార్టర్స్కి ఇల్లు పైన 4th ఫ్లోర్ ఉంటే ఇంటి ముందే స్కూల్ అండి. ఇంకా కిందికి లిఫ్ట్ దిగి రోడ్డు దాటుకుంటే రోడ్డుని అటు దాటుకొని స్కూల్ వదిలిపెట్టడం, రోడ్డుని ఇటు దాటి లిఫ్ట్ ఎక్కి ఇంట్లోకి రావడం, అలా అనమాట. అలా వాడికి బాగా అలవాటు చేసేసాను. చిన్నప్పుడు అంతా కూడాను పక్కనే ఉండేది. ఇంకా ఏదైనా దేనికైనా కూడా ఏదైనా మర్చిపోతే ఇంకా గబుక్కుని ఇంటికి రావడం, తీసుకెళ్ళడం, ఇలా అన్నీ అలవాటు అయిపోయినాయి. ఇంకా అందుకని చెప్పి అప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా, అందుకని ఇంకా స్కూల్ పక్కన ఉండేటట్టే ఇల్లు చూసుకుంటూ ఉంటాం అనమాట. భగవంతుడు కూడా కొన్ని అంటాడేమో, అందుకని చెప్పి ఇంకా ఇప్పటిదాకా కూడా ఇంకా స్కూల్ పక్కనే ఉన్నింది. చాలామంది టీచర్స్ ఎగతాళి చేస్తారు, అదేను ఏంటి మీ మమ్మీని రేపు ఫారెన్ వెళ్తావు చదువుకోవడానికి, జాబ్ చేయడానికి, అప్పుడు మీ మమ్మీని కూడా తీసుకెళ్తావా ఏంటి అని అంటారనమాట. నేను రెడీ మేడం వెళ్ళడానికి అని చెప్పి నేను చెప్తా ఉంటాను. భలే సరదాగా ఉంటారండి స్కూల్లో టీచర్స్ కానీ. నాకు తెలిసి నేను మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా నాతో మంచిగా మాట్లాడితే, ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చేసినా కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చక్కగా మాట్లాడతారనమాట.
ఇంకా అలా ఉంటుంది. ఇంకా టీచర్స్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతూ ఉంటారు కొంతమంది అయితే మటుకు. ఇంకా మనం వాళ్ళతో మనం ఉండే ఇదిలేండి, ఏదో పిల్లోళ్ళని స్కూల్కి పంపించేసాం వచ్చేసాం అన్నట్టు మనం ఉండమన్నమాట. ఏది పంపిస్తే ఇంకా కరెక్ట్గా అందరితో, ఇంకా బయట వాచ్మెన్తో సహా అందరితో ఇంకా పరిచయం అది ఇది మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. మా ఆయన అదే అంటాడు, నీకు నోరు ఊరుకోది అంటుంటాడు. మావాడు కూడా అంతే, ఇంకా నీకు నోరు ఊరుకోదు మమ్మీ, ఎప్పుడు చూసినా లడాలడా అందరితో మాట్లాడతావని. నేను ఆడ కనిపించిన మళ్ళీ వాళ్ళు నన్ను పలకరిస్తారు. వీళ్ళకి ఇది నచ్చదో ఏమోనని నేను అనుకుంటాను అనమాట. ఇంకా అలా ఉంటుంది. ఇంక ఇగోండి, ఇంకెళ్ళి షిఫ్ట్ అయినాం అనుకోండి, చాలా చాలా అలాగే బాక్సుల్లో ఉండిపోవడం. ఇంకా డిష్ది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందనమాట మాకు. ఇక్కడికి వచ్చేటప్పుడు జియో ఫైబర్ అనమాట, అది బాక్స్ అనేది తీసుకొని వచ్చేసాం. తెలియక మాకు కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే పెట్టిన అతను, ఇంకా తీసుకెళ్ళిపోండి మేడం అక్కడ ఉంటే పెట్టేస్తారు మీకు అని చెప్పాడు. రాంగ్ గైడెన్స్ ఇచ్చాడండి అతనైతే మటుకు. దాన్ని అయితే తీసుకురాకూడదంట బాక్సు. మనము ఇక్కడికి వేరేది ఉంటే ఇక్కడ కనెక్ట్ చేసేస్తారంట, మనకు అవసరం లేదంట బాక్స్ అసలుకి. అతను చెప్పడం వల్ల అది తీసుకొచ్చేసాము. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. ఇంకేం చేస్తాం, దాని వైరు బాక్స్ అవన్నీ ఉన్నాయి. మళ్ళీ రీకనెక్ట్ పెట్టాం కదా, వాళ్ళు వచ్చి ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు, వాళ్ళు వచ్చి దాన్ని పికప్ చేసుకుంటారంట. ఇంక నేను ఇక్కడ సర్దుకోను దులుపుకోను ఇవన్నీ ఉంటే ఇంక మా ఆయన చూడలేక ఇంక ఇది నేనన్నా ఇల్లు జిమ్ముకొని వస్తానని చెప్పి చీపురు తీసుకున్నారనమాట. మనం ఊరుకుంటామా, నువ్వు చెమ్మ వద్దు పాడు వద్దు ఇది అని చెప్పి ఇంకా లాక్కుంటా ఉన్నాను. మా ఇంట్లో అదే లేదండి, మగవాళ్ళే ఆడవాళ్ళే పని చేయాలి, మగవాళ్ళు గమ్ముగా ఉండాలి, చీపుర్లు పట్టుకోకూడదు, బకెట్లు పట్టుకోకూడదు, ఇళ్ళు తొడవకూడదు, ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఎప్పుడన్నా సాయం కావాలంటే ఖచ్చితంగా నేను అడగకుండానే మా ఆయన సాయం చేసి పెడతాడు. అందుకే ఇక్కడ చీపురు పట్టుకొని నిలబడినా నాకు కొంచెం మంచిగా ఇంకా పని చేసేస్తున్నాను కదా, అంత బద్ధకం కొంచెంగా ఇంకా కిచెన్లోంచి బయటకు వస్తే తగ్గిపోయిద్ది. సర్లే ఇదేంటి నేను చిమ్మేస్తాను, మీరు చిమ్మ వద్దు పాడు వద్దు, మీరు అలా కూర్చోండి కాసేపు తర్వాత టీ పెట్టిస్తానని చెప్పి ఇదిగోండి గబ పరుగులు పెడతా ఇంక చిమ్ముకుంటున్నాను అనమాట. ఇలా ఒకసారి చేసేసామనుకోండి నీట్గా, ఇంకా రేపు సండే వచ్చిందనుకోండి, సండే హాయిగా అనిపిస్తుంది. ఇవన్నీ నీట్గా ఉంటాయి కాబట్టి అందుకే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను నీట్గా ఇలా ఉండేటట్టు అయితే పెట్టేసి నీట్గా ఇల్లు తొడవడం మాత్రం ఇంకా శనివారం, ఇంకా చెప్పాను కదండి బుధవారం నైటు ఇంకా తుడిచేస్తానమాట. ఈ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా ఇంకా తుడిచేస్తాము ఇల్లులు అయితే మటుకు. ఇంక ఇల్లు చిమ్ముకుంటా వస్తే ఇంక మా ఆయనకైతే మటుకు ఇల్లు తుడిచే పని అయితే అప్పచెప్పాను అనమాట. అయితే మటుకు భలే కష్టం అండి, ఇల్లు తొడవడం మాత్రం నడుము పట్టేస్తుంది. అందుకే ఆయనకైతే అప్పచెప్పేస్తానమాట ఆ పని అయితేను. నేనైతే ఎంత చిమ్ముకొని వెళ్ళేసి ఇంకా వాకిలు తుడిచి ముగ్గు పెట్టే దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా ఆ రోజు కొంచెం నిదానంగానే పనులు అయిపోయినాయిలేండి. వెంటనే ఇంకా వంట అవన్నీ కూడా ఇంకా చకచక నాకు వంట చేసేది పెద్ద కష్టం అనిపించదు అనమాట. ఎందుకంటే వంట చేయడం చిటికలో చేసేస్తాను అదేందో కానీ. ఇంకా ఇంట్లో పనేనండి, ఇంకా బట్టలు అవన్నీ వేయడం, అవన్నీ మడత పెట్టడం, సర్దడం, ఇలాంటి దులుపుకోవడం, వీటి దగ్గరే టైం అయిపోయింది అనమాట. ఒక పనితో మొదలు పెట్టింది ఇంక 4 పనులు అవుతాయి అన్నమాట. కొంతమంది ఉన్నారనమాట, కొంతమంది అంటే కొంతమంది లేండి ఎంటా కొడతా ఉండండి అనమాట మీరైతే మటుకు. ఇంకెప్పుడు చిమ్ముకోవడం దులుపుకోవడం చిమ్ముతా ఉంది. మా ఇల్లు అయితే మంచిగా ఉంది, కొంచెమే ఉంది, అంత దులపాల్సిన అవసరం లేదు అని కొంతమంది అమ్మలక్కలు మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఒక్కటండి, మన వాకిలు మనం చిమ్ముకొని మన వాకిటి ముందర మనం ముగ్గు పెట్టుకోవడం అది అదృష్టం అనమాట. అది చేయగలిగే అంత భగవంతుడి అదృష్టం కల్పించాలి. అందరూ చేయాలంటే అందరికీ వీలవదు అనమాట. అదైతే మటుకు పని చేయాలన్నా కూడాను కొంతమంది వాళ్ళకి ఒకటికి ఒకరికి తోడు 2 పనులను పెట్టుకుంటారు. ఇంకా ఆ పనుల మీద ఉన్న పని లేని పని మొత్తం వాళ్ళ మీద వేసేసి ఇంకా వాళ్ళైతే మటుకు ఇంకా చక్కగా ఇళ్ళమ్మడి తిరగతా ఇంకా కూర్చొని వాళ్ళ దగ్గర గంటలు మీటింగులు చేస్తూ ఉంటారండి. పని బాట లేకుండా ఉండేవాళ్ళు ఇంకా మీటింగులు పెడితే ఏముంటాయి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏ టాపిక్లు ఉంటాయి కదా. ఇంకేముంటాయి, వాళ్ళకి ఏం పని ఉంది, పని బాట లేదు. పెట్టుకున్న వాళ్ళకి జీతాలు లీడింగ్ కూడా చేతరాదనమాట. చేతరాదంటే ఉంది ఇవ్వచ్చు, కాకపోతే ఈయన మనసు ఒప్పదనమాట. ₹1 పెట్టడానికి మనసు ఒప్పదు, ఏదన్నా తినేది పెట్టడానికి మనసు ఒప్పదు. ఇట్లాగా
మాటలు చెప్పడానికైతే భలే మనసొప్పిద్దండి కొంతమందికి అయితే మటుకు. అట్లాంటి వాళ్ళని ఏం చేయలేమండి. గమ్ముగా ఇన్ని ఊరుకొనడం తప్ప మనం ఏం చేయలేమన్నమాట. అట్లా ఉంటారండి జనాలు అయితే మటుకు. నిజం చెప్తున్నానండి, వాకిలి చిమ్మి వాకిలి ముందు ముగ్గు పెట్టుకోవడం అది ఒక అదృష్టం అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటే ఏముందండి, ఊరినే మాట్లాడుకొని ఆడదాకా ఆగిపోగలరు అనమాట. మనం ఏంది మన పని మనం చేసుకొని వెళ్ళిపోగలము. పిసినారుతనం అనమాట. అందరు పిసినారోళ్ళు, వాళ్ళు మాత్రమే గొప్పోళ్ళు అనమాట. 10 రూపాయలు ఉండొచ్చండి. బద్ధకం, పిసినారుతనం, నలుగురు చేత మంచి అనిపించుకునే వాళ్ళు వాళ్ళు ఎంతటోళ్ళో అర్థమైపోయిద్ది అనమాట అవతలకి అనేది. ఇంక అలా ఉంటాయి కొన్ని మాటలు అయితే మటుకు వినిపిస్తూ ఉంటాయి అనమాట. ఎందుకు పొద్దుగూకుల వాకిలు చిమ్మడం, ముగ్గులు పెట్టడం ఇదే పెద్ద పనికి అని చెప్పి ఏది ఎవరు ఏం చేయాలో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఇటువంటి వాళ్ళు పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అస్సలకి ఏ పని బాట ఉండకుండా ఇళ్ళమ్మడి తిరగడం పెద్ద పనిగా పెట్టేసుకుంటారనమాట. ఇంకా అలా ఉంటానండి. కొన్ని అన్నీ వింటూ ఉంటాను అనమాట నేను. ఆ సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క డైలాగు ఇంకా బయటకు వస్తూ ఉంటుంది నా దగ్గర నుంచి. అంతే కదా మరి, మన పని మనం చేసుకున్నప్పుడు మనకి పని చేసుకునే దానికే తీరిక లేదు. అవతల వాళ్ళ గురించి ఏడ మాట్లాడుకుందాం. వాళ్ళకైతే అలవాటు అనమాట వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం అనేది. ఇది వినే వాళ్ళకి కొంతమంది చేసిన వాళ్ళకి అర్థమైద్దిలేండి. మీరైతే మటుకు ఊం కొట్టేసేయండి. ఏందక్క ఊం కొట్టడం ఏందంటారా? ఏదన్నా కథ కానీ మాటలు కానీ ఏదైనా చెప్పినప్పుడు అవతలలు కానీ ఊం కొట్టకపోతే నాకు అసలు చెప్పబుద్ధి కాదండి. నిజంగా చెప్తున్నాను. ఊం కొట్టుకుంటే మా వాడైనా మా ఆయన నేను చెప్పేటప్పుడు గమ్ముగా సైలెంట్ అయిపోతాను అనమాట. వాళ్ళేమో ఏం ఆపేసామంటారు. ఊం కొట్టుకుంటే ఇవుడు చెప్తాడు అసలుకి మీరు ఎన్నట్ట ఏంది నాకేం తెలిసిద్దే అని ఇంకా అంటూ ఉంటానన్నమాట. ఊం కొట్టే స్టోరీ అదనమాట. లైవ్ పెట్టినప్పుడు కూడా అంతేను. అందరూ రాధిక గారు అందరూ వస్తారు కదా, ఏమండి ఊం కొట్టండి, ఊ అన్నా పెట్టండి, ఏది మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు ఎలా తెలిసిద్ది మీరు ఎండం అంటే వాళ్ళు నవ్వుకుంటా ఊ పెడతారనమాట. ఇంతకుముందు మంచిగా వెళ్ళేదండి లైవ్. మనం టైమింగ్స్ అనేది మార్చేసామన్నమాట. అందుకే కొన్ని చేంజ్ అయిపోయాయి. ఇంక ఇక్కడైతే మటుకు వైట్ టైల్ అయితే ఇచ్చేసారండి. దీని మీద ఏం గీసినా కూడా ముగ్గు అస్సలు కనిపించట్లేదనమాట. ఇంకా రంగు చాక్ పీసులు ఇవి తెచ్చుకున్నాను. ముగ్గు రంగు రాళ్ళు అయితే భలే దొరుకుతాయండి మా సైడ్ అయితే మటుకు. మా సైడ్ అంటే ఇంకా తిరుపతి అంటే మా సైడేనండి. ఇంకా చక్కగా దొరుకుతాయి అనమాట. రంగురాళ్ళు అయితే తెచ్చిపెట్టాను. ఇంకా వాటితోనే వేయాలన్నమాట. ఇంక నేను ముగ్గేసేసి ఇంకా టిఫిన్ అయితే మటుకు ఆ రోజు ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ ఉడికే లోపల నేను దీపారాధన అయితే చేసేస్తున్నాను అనమాట. చిటికీలో 8:30 కల్లా ఇంకా పూజ ఇంట్లో పని అంతా అయిపోయిద్ది. ఇంకా బియ్యం గడివి పెట్టేస్తే కూర ఒక పొయ్యి మీద, అన్నం ఒక పొయ్యి మీద పెట్టేస్తాను. 2 కూడా అయిపోతాయి అనమాట. ఇలా సింపుల్గా నా పని అంతా అయిపోయిద్ది. ఇంకేంది గిన్నెలు ఏమి ఉండవు అనమాట. ఇంకా తిన్న గిన్నెలు 2, ఇల్లంతా నీట్గా ఇంకా కడ్డీలు ధూపం పెట్టి ఇల్లంతా మంచి వాసన పాజిటివ్గా అనిపిస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. నా మార్నింగ్ రొటీన్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. పొద్దున్నే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా ఈ దేవుడు రూమ్ వచ్చి తూర్పు వాకిలు అనమాట. ఆ పక్కనే విండో ఉందండి నా వెనకాల, లాస్ట్ ఇచ్చేసారనమాట. ఈ దేవుడి రూమ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. కిచెన్లో లాగాను. ఎందుకంటే ఇప్పుడు నేను పూజ చేశాను కదా, ఎదురుగా కిటికీ ఉందనమాట, గాజుదది. దాని మీద ఎండబడి దేవుడు పాదాల దగ్గర ఇంకా ఎండ అనేది పడిద్ది అనమాట. అలా ఎండబడ్డం మంచిదండి. అసలుకి దేవుడి ఇంట్లోకి ఎండ రావాలి, గుమ్మం దగ్గరికి ఎండ రావాలి అని చెప్తూ ఉంటారు. ఇక్కడైతే మటుకు దేవుడి పటాల దగ్గర పడిద్ది ఎండ అయితే మటుకు. ఇంకెలాగైతే నీట్గా వాకిలి ఇల్లు అంతా బాగుందన్నమాట. మంచిగా నీట్గా పెట్టేశాను. ఇంకెలాగైతే బయట కడ్డీలు కూడా పెట్టేశాను అనమాట. మనీ ప్లాంట్ ఉంటుంటే దాన్ని వచ్చేటప్పుడు పీకేశారండి ఇంకా వాళ్ళైతే మటుకు, అదే పేకర్స్ అనేవాళ్ళు. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేనైతే మటుకు ఊరికే అట్లా పెట్టాను. కొత్త మొక్క తీసుకొచ్చి వేయాలన్నమాట. పక్కనే మామిడి చెట్టు ఉందండి, గ్రీన్ కలర్లో. చూడడానికి కలర్ చాలా బాగుందనమాట. మీరైతే మటుకు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికి కూడాను బాయ్ బాయ్ అండి.